మన ధ్యానం కొరకై మనము చదువుతున్న వాక్య భాగము, ధ్యానిస్తున్న వాక్య భాగానికి వస్తాం మనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, ఆరాధన క్రమమంతటిలో మాకు తోడయుండి మీ ఆత్మ ఆధిపత్యములో నడిపిస్తూ ఉండగా స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ముందున్న సమయం అంతా కూడా మీ చిత్తానుసారముగానే మీ ఆధిపత్యములో మమ్మను నడిపించండి. ఈ సమయంలో ప్రభువా, నేను మీ పక్షమున నిలిచి ఉన్నాను, బలపరచండి. మీరు నేడు మాతో మాట్లాడుటకు ఉద్దేశించిన మీ మాటలన్నీ నా నోటికి అందించండి. మాకు ఉపదేశించండి. మా అందరితో మీరు మాట్లాడండి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు అందరము కూడి ఉన్నాము. శ్రద్ధగా విని గ్రహించున్నట్లు కృపను అనుగ్రహించండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా మాత్రమే వాడుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథము ప్రారంభించి ఇప్పుడు ముగింపులోనికి వచ్చాం. ఈ గ్రంథమంతా యుద్ధాలు, దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని వారు స్వాధీనపరుచుకొనుట మనం చూస్తున్నాం. దేవుడు వారి కొరకు వాగ్దానం చేసిన దేశమంతా వారికి అప్పగించాడు. వారు స్వాధీనపరుచుకున్నారు. ఒక్కొక్క గోత్రానికి వారు పంచిపెట్టారు, చీట్లు వేసి పంచిపెట్టారు. అవన్నీ వివరాలు మనం ధ్యానించలేం, కానీ వారు ఎలా పంచిపెట్టారంటే చీట్లు వేసి పంచిపెట్టినట్లుగా మనము చూడగలుగుతాం. ఇప్పుడు యెహోషువ వృద్ధుడైపోయాడు. బహుకాలము గడిచిన, బహు సంవత్సరములు గల వృద్ధుడాయను అని 23వ అధ్యాయములో మనం చూస్తాం. అప్పటికి దేవుడు దేశములో నెమ్మది, విశ్రాంతిని కలుగజేశాడు. యెహోషువ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ, పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను అందరినీ, నాయకులను అందరినీ పిలిపించగా వారందరూ దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. నిలుచున్న వీరందరితో యెహోషువ మాట్లాడిన మాటలలో మనం ఇప్పుడు చదువుకున్న మాట ఏమంటున్నాడు? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ యెహోవానే సేవించాలి అని చెప్పాడు. ఎందుకు సేవించాలో మనము గతసారి ఆలోచన చేశాము. సేవించుట అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. చెప్పండి, సేవించడం అంటే ఏంటి? వెంబడించుట.
కనుక మనమంతా సేవకులమే. వెంబడించేవారం అందరము దేవుణ్ణి సేవించేవారం. సేవించుట అనే విషయములో మరొక అర్థం ఏంటంటే వర్షిపింగ్, దేవుణ్ణి ఆరాధించడం, వెంబడించడం. మనము సాధారణంగా సేవ అంటే సంపూర్ణంగా అప్పగించుకొని అదే పనిలో ఉన్నవారిని, సువార్త ప్రకటించే వారిని మాత్రమే, మనకు తెలిసిన వారు ఉన్నారు కదా సేవకులు, వారే సేవకులు అనుకుంటా. అది దేవుడు వారికి ప్రత్యేకముగా ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకున్న పనివారు వారు. అని సేవకులు అంటే బైబిల్ ప్రకారంగా ఆయనను వెంబడించేవారు సేవకులు అనేది మనం తెలుసుకున్నాం. కనుక ఈ సేవకులు ఎవరు, సేవకులు ఎలా ఉండాలి అనే విషయాన్ని గతసారి మనము ధ్యానించుకున్నాం. మీరు ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకుంటున్నారో తెలియదు కానీ నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను. మనకెక్కడ పోయేది లేదు కదా, మనం అంతా ప్రతి ఆదివారం కలుస్తాం. 2 రోజులు కూడికలు అయిపోతాయి అనేది ఏమి లేదు. మనకు తీరంగా సంవత్సరాలు దేవుడు మనలను ఉంచినంత కాలం దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ధ్యానించడం, నేర్చుకోవడమే మన పని. కనుక నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను. సమయాన్ని బట్టి అంశాల వారీగా చెప్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా గ్రహించండి. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా నేను మాట్లాడతాను. ఎన్ని మనం అన్నా ఒక్క మాటలో అదంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మన ధ్యానములో ఉన్న దేవుడు మనల్ని నడిపించిన విధానం. ఇప్పుడు ఈ సేవ ఎలా చేయాలి, ఎలా సేవించాలి అన్నాడు. ఎలా సేవించాలి అనేదానికి మొట్టమొదటిగా ఏంటంటే ఒకటి, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసుకొని సేవించాలి. అది మొట్టమొదటి కండిషన్ అండి. దేవుణ్ణి ఎలా సేవించాలి అంటే, ఏ విగ్రహాలనైతే ఇంతవరకు వారు పూజిస్తూ వచ్చారో ఐగుప్తులో, వాటన్నిటినీ వదులుకోవాలి. ఇప్పుడు వారు స్వాధీనపరుచుకునే దేశం ఉన్నది. ఇక్కడ కూడా ఈ జనులతో మీరు సహవాసం చెయ్యొద్దు. సహవాసం చేస్తే వారు అన్యజనులు, వారు విగ్రహారాధికులు. వారి విగ్రహాలను మళ్ళీ వీరు పూజించడం మొదలు పెడతారు. కనుక వారితో సహవాసం చేయొద్దన్నాడు. వారితో ఏ సంబంధం కూడా కలిగి ఉండకూడదు అన్నాడు. విగ్రహం అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నాం. అంటే మనం ప్రత్యక్షంగా అన్య విగ్రహాలను, దేవతలను పూజించే వారం కాదు. ఇంకా ఎవరైనా అట్టి సంశయాలతో, సందేహాలతో ఉంటే వారు క్రైస్తవులే కాదు, విశ్వాసులే కాదు. ఇంకా సంపూర్ణమైన మారు మనసు పొందనవసరం ఉన్నది అని గ్రహించాలి. ఒకప్పుడు మనము అనుసరించిన దేవతలను కానీ, విగ్రహాలను కానీ సంపూర్ణంగా విడిచిపెట్టుకొని మనము యేసు ప్రభు రక్తములో కడగబడి ఆయన పిల్లలముగా జీవించుటకు ఆయన ఆత్మ చేత ముద్రించబడిన వారం మనము క్రీస్తు వారము. కనుక మనం ఎప్పుడు మళ్ళీ అన్య దేవతలు, అన్య ఆచారాలు, అన్య దేవతలకు సంబంధించిన వాటితో ఏ సంబంధం మనం కలిగి ఉండొద్దు. ప్రసాదం తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే ప్రశ్ననే రాదు కదా. చాలామంది ఈ విషయాలు అనవసరంగా వాదోపవాదాలు పెడతా ఉంటారు. అసలు సంబంధమే లేనప్పుడు ఇక తినాలా, తినకూడదనే ప్రశ్ననే రాదు కదా అక్కడ, కదా. జ్ఞానంగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి. అన్య దేవతలకు సంబంధించినవి అన్నీ విడిచిపెట్టుకోమన్నాడు. వాటిని తొలగద్రోసి అన్నాడు, త్రోసివేయాలి. అయితే మనం వాటికి సంబంధం మనకు లేదు, మంచిది, దేవుని కృప అది మనకు. కానీ విగ్రహము అంటే మనము దేన్ని ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తామో అదే విగ్రహంగా ఉండిపోతుంది మనకు.
దేనిని ఎక్కువగా మనము దేవుని కంటే ఎక్కువగా ప్రాణము కంటే కూడా ఎక్కువగా ప్రేమించే విషయాలు మనకున్నాయి, అవే విగ్రహాలంటారు. ఎవరికి ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది తొలగించుకోవాలి. అప్పుడే దేవుణ్ణి సేవించగలుగుతాం. నాకు దేవుని సన్నిధి కంటే నాకు ఉద్యోగమే నాకు ప్రాణం అనుకునేవారు చాలా పొరపాటు చేస్తారు. ఉద్యోగం ఎంతకాలం ఉంటది? చూడండి, ఇప్పుడు నిరుద్యోగులం అయిపోయాం మేము. ఏ ఉద్యోగం లేదిప్పుడు. రిటైర్ అయిపోతారు. వదులుకుంటారు దాన్ని. నీవు వదులుకోకున్నా వాళ్ళు వదిలిచ్చేస్తారు నిన్ను. కనుక ఉద్యోగాల మీద చాలా ప్రాణం పెట్టుకొని బ్రతకకండి. అవి విడిపోతాయి మన నుండి. వయసొచ్చిన తర్వాత విడిచిపోతాయి. లేకపోతే మధ్యలోనే మనలను గెంటేస్తారు. విడగొడతారు. ఎంతమంది అలా కాలేదు. కనుక ఉద్యోగాలు న్యాయంగా జేసుకోవాలి అవి. దేవుడిచ్చిన కృప. కానీ దాన్నే అదే ప్రధానంగా పెట్టుకుంటామనుకోనండి, చాలా మోసపోతాం. ఆ తర్వాత మనకు సంబంధించిన వారు ఉంటారు. వారిని కూడా అమితంగా మనం ప్రేమిస్తాం. ప్రేమించవద్దని చెప్పడం లేదు. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. కానిక వారే నా జీవితం అన్నట్లుగా ప్రేమిస్తే అది ఒక విగ్రహంగా మారిపోదు. నీవు పన్నా వాళ్ళే కనిపిస్తారు, లేచినా వాళ్ళే కనిపిస్తారు, నీవు తిరిగినా వాళ్ళే కనిపిస్తారు. అంతేనా కదా చెప్పండి? ఊరుకు పోయినా ఇక్కడ వాళ్ళే కనిపిస్తారు. ఏ దేశం పోయినా వాళ్ళే కనిపిస్తారు. అంటే అది విగ్రహము కంటే ఇంకా చాలా భయంకరమైంది. విగ్రహాలైతే అప్పుడు పూజించి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. గానీ ఈ విగ్రహం ఉన్నది చూడండి, మన మనసులో ఒకరిని గూర్చిన ప్రేమ. అది భార్యనే గాని, భర్తనే గాని, పిల్లలే గాని, మరొకరే స్నేహితులే గాని, ఎవరో గాని. అప్పుడు ఏమైతదంటే అట్టి వారిని బట్టి మనము దైవ సన్నిధిని గూడా నిర్లక్ష్య పెడతాం. ఎందుకన్నాడు అవి తీసేసుకోవాలంటే, అది కలిగి ఉండి మనము దేవుణ్ణి సేవించలేము. దేవుణ్ణి వెంబడించలేము. అవి ఆటంకంగా నిలుస్తాయి మనకు. మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో వారు మనకు ఆటంకంగా నిలుస్తారు. దేవుని సన్నిధి రావడానికి గాని, దేవుణ్ణి సేవించడానికి గాని ఆటంకంగా నిలుస్తారు. అందుకే అన్నాడు, వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవుణ్ణి చక్కగా మనము సేవించగలుగుతాం. మాటలతో గాదు, మన హృదయముతో, క్రియలతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, వాటిని తొలగించుకోవాలి అన్నాడు. ఇక మనం ముందుకెళ్తే ఎలా సేవించాలి దేవుణ్ణంటే, భయభక్తులతో ఆయనను సేవించాలి అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను సేవించాలి. దినవృత్తాంత గ్రంథములో ఒక వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం. 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి అన్నాడు. ఎలా సేవించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. పూర్ణమైన మనస్సు అన్నాడు. అంటే మనసు సంపూర్ణంగా ఆయనను మనము హృదయములో కలిగి ఆయనను సేవించాలి. ఆయనను నేను వెంబడించాలి మనస్ఫూర్తిగా అంటాం మనం. మనస్ఫూర్తిగా, పూర్తి మనసుతో. ఉదాహరణకు కాలేబును గూర్చి దేవుడు ఒక మాట అన్నాడు. నిండు మనస్సుతో నన్ను అనుసరించినవాడు అని రాశాడు. సంఖ్యాకాండము 14వ యెహోషువ గ్రంథమే 14వ అధ్యాయములో చూస్తే
నిండు మనస్సుతో నన్ను అనుసరించినవాడు. తాను గూడా జెప్పుకుంటున్నాడు. నేను నిండు మనస్సుతో యెహోవాను అనుసరించాను అన్నాడు. సంఖ్యాకాండములో ప్రభువు గూడా, దేవుడు గూడా అతన్ని గూర్చి 14వ అధ్యాయంలో చెప్పాడు. నిండు మనస్సుతో అనుసరించినవాడు ఎలా ఉంటాడు? కాలేబులాగా ఉంటాడు. పూర్ణ మనస్సుతో సేవించేవారు ఎలా ఉంటారంటే కాలేబులాగా ఉంటారు. కాలేబు ఎలా ఉన్నాడు? కాలేబును గురించి మనం ఎక్కువ ధ్యానం చేయలేదు గదా! సందర్భం వచ్చేసింది ఇప్పుడు. కాలేబు నిండు మనస్సుతో సేవించాడు. కాలేబు ఎలా సేవించాడు అనే విషయానికి ఒక మాట నిండు మనస్సు అన్నాడు. నిండు మనస్సు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? కాలేబు ఎలా సేవించాడో ఒక సందర్భం వచ్చేసింది వారి మధ్యలో. ఎలాగంటే మోషే ఉన్నప్పుడు ప్రతి గోత్రానికి ఒక ఆహ్, పెద్దను నియమించి వారు వేగు చూడడానికి వారు వెళ్ళబోయి స్వాధీనపరుచుకొని దేశానికి పంపారు ముందుగా. చూసి రండి అక్కడ ఎలా ఉన్నది పరిస్థితులు. వాటన్నిటిని కనుగొని మనము ఎలా సిద్ధపడి వెళ్ళాలో అనే ఉద్దేశ్యముతో 12 మందిని పంపారు. కాలేబు ఏ గోత్రీకుడు? యూదా గోత్రము నుండి కాలేబు. యెహోషువ ఎఫ్రాయిము గోత్రములో నుండి యెహోషువ. ఇలాగూ 12 గోత్రాల నుండి వెళితే 10 గోత్రాల నుండి వచ్చిన వారిలో 10 గోత్రాల వారంతా ప్రజలందరినీ కలవరపరిచారు. అక్కడున్న మంచి విషయాలు ఏం చెప్పలేదు. అక్కడున్న బలహీనమైన విషయాలు, చెడు విషయాలే చెప్పడం మొదలుపెట్టారు. భయము కలిగించే విషయాలు మాత్రమే వారు చెప్పారు. అప్పుడు కాలేబు యెహోషువలు ఇద్దరు లేచి ఆ ప్రజలందరినీ నిమ్మలపరిచి, యెహోవా మనకు తోడుగా ఉంటే మనం తప్పకుండా అదంతా స్వాధీనపరుచుకుంటాము. అక్కడ నెఫీలులుండని, బలవంతులుండని, మనకంటే గొప్పవారుండని, అది మనం స్వాధీనపరుచుకుంటాం. దేవుడు మనకది ఇస్తాడు అని సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారిద్దరు మాత్రమే లేచారు. ఈ 10 మందికి ఏంటంటే దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అక్కడ ఉన్న వారిని చూచి భయపడ్డారు. వారు నెఫీలులు అంటే చాలా ఉన్నతమైన దేవులు, గొలియాతు లాంటి వారు. 6 మూరల జానెడు గల గొలియాతు ఉన్నాడు చూడండి, అలాంటి వారు. అలాంటి వారి ఎదుట మనం బ్రతకలేము, ఉండలేము అనుకుని వీరు ప్రజలందరికీ తెలియజేసి భయం కలిగించారు ప్రజల్లో. ప్రజల విశ్వాసమును కూడా బలహీనపరిచే మనస్తత్వము వారిదే. కానీ కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినవాడు, అంటే దేవుని యొక్క శక్తి ప్రభావములను ఎరిగినవాడు. వీరు కూడా చూశారు కదా, ఐగుప్తులో నుండి బయలుదేరి ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రభు. అరణ్యములో వారికి బండ నుండి నీళ్లనిచ్చాడు, ఆకాశము నుండి ఆహారమును కురిపించాడు, పూరేళ్లను రప్పించాడు. అలసిపోకుండా వారి కాళ్ళు వాయకుండా కాపాడుతున్నాడు, వస్త్రాలు పాతగిలకుండా కాపాడబడుతున్నారు. ఇవన్నీ చూసిన 10 మందేమో ఆ సమాచారము తెచ్చి ప్రజలందరినీ ఏడిపించారు. వీరేమో ప్రభు కొరకు నమ్మకంగా నిలిచినవారు. సంపూర్ణమైన విశ్వాసముతో ప్రభు మనకు అది స్వాధీనపరుస్తాడు. అది నిండు మనస్సుతో సేవించేవారు, ప్రభు కొరకు నిలిచేవారు. ఎవరు? ప్రభు కొరకు నిలిచేవారు. ఏ స్థితిలోనైనా. కాలేబు చూడలేదా? ఆ ఉన్నతమైన వారిని చూడలేదా? కాలేబు చూశాడు, యెహోషువ చూశారు. కానీ వారికి నమ్మకం, ఇది మేము కాదు స్వాధీనపరుచుకునేది, దేవుడే మాకు ఇస్తాడు. అది నమ్ముకున్నవారు వారు. మేము వెళ్ళి స్వాధీనపరుచుకునేది కాదు, దేవుడే మాకు స్వాధీనపరుస్తాడు. ఈ నమ్మకం కలిగిన వారే నిండు మనస్సుతో ప్రభువును అనుసరించేవారు. నేను అనుకునేవారు ఓడిపోతారండి. ఎప్పుడైనా గమనించండి. నేను అనుకునేవారు వట్టిదే.
కాలగర్భములో కలిసిపోతారు అనేకులు. నేను అనుకునేవారు. సామెత ఉన్నది. నేను అనుకునేవాడు తలలో పేనయిపోతాడట. కదా! చిన్నతనంలో ఇటువంటి చిన్న చిన్న నేను అనుకోవద్దు. నేను కాదు, ప్రభువే. నిండు మనస్సుతో అనుసరించేవారెప్పుడైనా నేను కాదు. అందుకే మనం ఎక్కువగా యాకోబు పత్రికలో ఏమన్నాడంటే, రేపటిని గూర్చి ఏం మాట్లాడుకోవాలంటే, ప్రభు చిత్తమైతే అన్నాడు. చూస్తారా మాట? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అన్నాడు. ఎప్ ఎట్లా చెప్పుకుంటాం ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒకసారి అంటాం దేవుని చిత్తము, అంటే మనకు చేత గాకపోతే దేవుని చిత్తం అంటాం. మనం చేతనైనదంతా నేను రేపు జేస్తాను, ఎల్లుండి జేస్తాను, ఇది జేస్తాను, అది జేస్తానంటాం. కానీ ఎప్పుడైతే దేవుని మనకు చేత గాదని అనిపిస్తదో అప్పుడు దేవుని చిత్తమైతే అంటాం. వాస్తవంగా ఇలాంటి మాటలు మనకొస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాస జీవితములో ఎలా పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో ప్రభువును ఎలా అనుసరించాలి అంటే, మనం ఎప్పుడైనా మనం ఏ కార్యాలు జరిగించినా ప్రభు చిత్తమైతే, ప్రభుకిష్టమైతే జరిగిస్తాడు. ప్రభువుకిష్టం కాకపోతే చిత్తం అంటే ఇష్టము. ప్రభువుకిష్టమైతే జరుగుతది. ఈ మనస్తత్వముతో ఉన్నవాడు కాలేబు. దేవుడు తప్పకుండా అది చేస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసి నడిపించాడు ఇంత దూరము. ఇంత దూరము వాగ్దానము చేసి నడిపించినవాడు నమ్మదగినవాడు. ఇప్పుడు మధ్యలో మనలను విడిచిపెట్టడు అనే నమ్మకం కాలేబు కలిగి ఉన్నాడు. అదే నిండు మనస్సు, పూర్ణ మనస్సు, సంపూర్ణంగా గుండె నిండా నీవే అని ఒక పాట ఉన్నది. రాశాడు కదా! గుండె నిండా నీవే. ప్రభువే గుండె నిండా, హృదయము నిండా ప్రభువే కలిగి ఉన్నప్పుడు ఏ సంశయము, సందేహము, సనుగులు అస్సలే ఉండవు. అలాగూ ప్రభువును సేవించమన్నాడు. సందేహముతో కాదు, పూర్ణ మనస్సుతో అన్నప్పుడు ఈ కాలేబు మన జ్ఞాపకం వస్తున్నాడు. పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో ప్రభువును అనుసరించిన వాడు గనుక తాను కోరుకున్నదెల్లా దేవుడిమ్మన్నాడు. దాని ఫలితం ఏం అనుభవించాడు చూడండి. వీరిద్దరే ఆ దేశానికి రాగలిగారు. అక్కడే మలుపు తిరిగింది అసలు ఇశ్రాయేలు యొక్క చరిత్ర. మలుపు తిరిగిన చరిత్ర ఎక్కడంటే అక్కడే. వారిద్దరూ నిలిచి ప్రభు కొరకు నిలిచిన వారు, సాక్ష్యమిచ్చిన వారు, అందరినీ నిమ్మలపరిచిన వారిద్దరు మాత్రమే ప్రవేశిస్తారు గాని వీరందరూ ఇక్కడే గతించిపోతారని అప్పుడు దేవుడు అక్కడి నుండి మళ్ళీ వారిని అరణ్యము గుండా 40 సంవత్సరాలు నడిపిస్తాడు. వారిద్దరు మాత్రమే చేరుకుంటారు. ప్రభు కొరకు నిలిచిన ఫలితం ఏంటంటే ఆ దేశములో చేరారు ఒకటి. రెండవది వారు కోరుకొన్నది దేవుడు వారికిచ్చాడు. అందరికేమో చిట్టీలతో అప్పగించాడు కదా! చీటీలు వేశాడు. ఏ చీటీ ఎవరి పేరు మీద వస్తే ఆ భాగాన్ని ఇచ్చాడు. కానీ వీరిద్దరికి మాత్రము వీరు కోరుకున్నది ఇచ్చాడు. కాలేబు కోరుకున్నది హెబ్రోనును. ఎక్కడైతే వీరు భయపడ్డారో అక్కడ నెఫీలులు ఉన్నారు, వారున్నారంటే అదే ప్రాంతాన్ని కోరుకున్నాడు ఆయన. యెహోషువ కూడా ఆయన కోరుకున్న పట్టణమును వారికిచ్చిరి అని రాశాడు. చూడండి 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 50వ వచనం చూడండి. 49 అతనికి యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి అని చెప్పి, యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య దేశములోనున్న తిమ్నత్సెరహును అతనికి ఇచ్చిరి. అడిగినది వారు పొందారు. వారు కోరుకున్నది దేవుడిచ్చాడు.
ఎంత గొప్ప భాగ్యం! నిండు మనస్సుతో ప్రభువును అనుసరించినప్పుడు నీ కోరికలు నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. యెహోవా తన భక్తుల కోరికను నెరవేర్చును అని రాయబడింది కీర్తనల గ్రంథములో. దేవుని యందు భక్తి గలవారు యెహోషువ, కాలేబు వంటి నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వారికి భాగ్యం ఏంటంటే, దేవుని స్వాస్థ్యములో వారు పొందారు. మాత్రమే గాకుండా వారు కోరుకొన్నది దేవుడు వారికిచ్చాడు. నాడు మన కోరికలు ఎందుకు నెరవేరవు? నేనెప్పుడు ప్రార్థన చేస్తాను ఏదైనా అడిగితే, ప్రభువా భక్తుల కోరికను తీరుస్తానన్నావు గదా! తీర్చమంటాము. తీరకపోతే మన భక్తి జీవితం ఎక్కడైనా బలహీనపడిపోయిందో ఆలోచన చేసుకోవాలి. కానీ దేవుని వాగ్దానము నిరర్థకము కానేరదది. భక్తుల కోరిక దేవుడు తీరుస్తానన్నాడు. నీతిమంతుల ఆశ భంగము కానేరదు అని రాశాడు సామెతల గ్రంథములో. కనుక మనము దేవునికి అనుకూలంగా జీవించడానికి ప్రయాసపడాలి గాని, దేవుని యొక్క వాగ్దానములను సందేహించొద్దు ఎప్పుడు. కాలేబుకి ఎలా జరిగింది? నిండు మనస్సుతో అనుసరించాడు గనుక దేవుడు అతని కోరిక చొప్పున దేవుడు అతనికి అనుగ్రహించాడు. కనుక యెహోవాను సేవించాలి ఇప్పుడు. నిండు మనస్సుతో సేవించాలి అన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగములో భయభక్తులు గలవారై ఆయనను సేవించాలి. 3 మాటలున్నాయి ఇక్కడ. ఈ వచనములో ఎలా సేవించాలి అనే విషయానికి ఒకటి భయభక్తులతో అన్నాడు. రెండవది చూడండి అక్కడ నిష్కపటముగాను అన్నాడు. మూడవది సత్యముగాను సేవించుచు. నిష్కపటముగాను సత్యముగాను 2 కలిపున్నాయి పదాలు. అక్కడ కామా లేదు గదా! 2 కలిపున్నాయి. నిష్కపటము, సత్యము కలిపి రాశాడు. భయభక్తులతో ఆయనను సేవించాలి అన్నాడు. సేవించేవారు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే దేవుణ్ణి అనుసరించేవారు. సేవించాలంటే ఇప్పుడు నేనేం సేవకు పిలువబడతలేనని ఆ తలంపు తీసేసుకోండి ఇక. ఆ! ఇది ఎవరికో సేవకుల కొరకు, నాలాంటి వారి కొరకు, మరి కొందరు సేవకుల కొరకు, ఆ పనిలో ఉన్న వారి కొరకు అని అనుకోవడం మర్చిపోయి, ఇది నా కొరకు అనుకోనండి ఇప్పుడు అంతే. అంటే మనం అంతా సేవకులం అనేది అర్థమైపోయింది. ఎవరము వెంబడిస్తామో వారు సేవకులు. యేసు ప్రభువును ఆనాడు వెంబడించిన వారిని శిష్యులన్నారు. తర్వాత వారు క్రైస్తవులని పిలువబడ్డారు. పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే నన్ను వెంబడించిన వారు నన్ను సేవించేవారన్న. ఎలా సేవించాలి? అనుదినము తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని ఇవన్నీ మర్చిపోవద్దు. దీనికన్నీ అనుబంధంగా ఉన్న పదాలవి. కలిపి ఉండాలి ఇవన్నీ. అలా సేవిస్తూ ఉన్నప్పుడు మరికొన్ని విషయాలు ఏం చెప్పాడంటే భయభక్తులతో ఆయనను సేవించాలి. దేవుని అందలి భయం కలిగి ఉండాలి మనము. దేవుని భయం లేకుండా సేవించరాదు. దేవుడు నన్ను స్నేహితుడన్నాడు గదా! స్నేహితుడంటే ఏం భయం మనకిగా అనుకుంటామా? కదా! స్నేహితులతోని భయం ఉంటదా? దేవుడు నన్ను కుమారుడన్నాడు గదా! కుమారుడంటే తండ్రితో భయం ఏంటి? ప్రేమనే గదా మనకు. ఇవన్నీ వేరే ఆలోచనలోనికెళ్ళిపోవద్దు. ఆ తర్వాత దేవునితో మనకేం సంబంధం? ఎంత సంబంధం ఉన్నది? ఎన్ని సంబంధాలున్నాయి మనకు? అలాగని మనము భయము లేకుండా ఉండకూడదు. దేవుని అందలి భయం కలిగి ఉండాలి. దేవుడంటే భయం ఏంటి? ఎందుకంటే అంటే దేవుడు మనలను శిక్షిస్తాడు, కొడతాడు, తిడతాడు అనే భయం గాదు. ఇప్పుడు తండ్రంటే భయం ఉంటది. ఎందుకుంటది చెప్పండి? తండ్రి క్రూరుడా? చెప్పండి. క్రూరుడు గాదు గదా! తండ్రంటేనే ప్రేమ గదా! తండ్రికి నిర్వచనం ఏంటంటే ప్రేమ. తండ్రి ప్రేమ. ప్రేమ గలిగిన వానికి భయపడాలి. తండ్రిని ఎలా మనము గౌరవిస్తామో, తండ్రికి ఎలా భయపడతామో, ఎందుకంటే తండ్రి ఏం జేస్తాడు? తప్పు జేస్తే సహించుకోడు. అందుకే భయపడాలి.
ప్రేమించేవాడు తండ్రి. కానీ అదే సమయంలో తండ్రి తప్పు చేసినప్పుడు సహించుకోడు కాబట్టి మనం భయపడాలి. ఎప్పుడూ తప్పు చేయడంలో భయపడాలి మనం. దేవుడు మనకు స్నేహితుడుగా ఉంటే స్నేహితుడు గదా అని ఇష్టానుసారంగా ఉండదు. ఆ స్నేహితుడు, ఆ దేవుడు ఎలాంటివాడు ఇక్కడే రాశాడు. వారేమన్నారు? మేము సేవిస్తాము, సేవిస్తాం అని అన్నారు ఇది చెప్పగానే. అప్పుడు 19వ వచనములో ఒక మాట అంటున్నాడు యెహోషువ. యెహోవా పరిశుద్ధ దేవుడు. ఆయనను సేవించలేరు అన్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన. చూడండి, ఆలోచించుకోండి అన్నాడు వాళ్ళతో. ఊరికే మాటలతో చెప్పడం కాదు సేవించడం. ఆయన పరిశుద్ధ దేవుడు గనుక మనం భయంతో ఉండాలి. ఈరోజు మనం కూడా దేవుడంటే భయం ఉన్నదా? నిన్న శిక్షిస్తాడు, నా మీదకి కోపగిస్తాడు, శాపం వస్తుంది. ఈ భయాలు మనకు ఇవుంటాయి. అలా అని కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో నేను ఎలాగుండాలి? ఆయనతో నేను ఎలాగుండాలి? అందుకే చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అన్నాడు. ఆ పరిశుద్ధత లేనప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా! ఆయన ఉగ్రత ఎప్పుడెప్పుడు మన మీదికొస్తదో అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఆయన ఎప్పుడెప్పుడు కోపగించుకుంటాడు. ఏ ఏ విషయంలో కోపగించుకుంటాడు అనే విషయాలను ఎరిగినప్పుడు ఆ విషయాల్లో మనం భయముతో ఉండవలసిన వారం మనం. ఎఫెసీ పత్రికలో చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, 5వ అధ్యాయము. మొదటి నుండి కొన్ని మాటలున్నాయి. 2 వచనాలు ఇడిచిపెడితే 3వ వచనం నుండి చూడండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడయున్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును అన్నాడు కదా. ఈ మూడు విషయాలు చెప్పాడు కదా. మొదటి నుంచి 3 వచనాలు చెప్పాడు. చక్కగా గ్రహించాలి మాటలు. దేవునికి పరిశుద్ధులకు ఏవి తగవో చెప్పాడు. దేవుడు పరిశుద్ధుడు. మనము సేవించే దేవుడు ఎలాంటివాడు? మనము వెంబడించే దేవుడు పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధులకు ఏవి తగవో రాశాడు అక్కడ. పరిశుద్ధులకు ఏవి తగునో రాశాడు. వాటిని ఎరిగి ఉండాలి. నేను ఎలాగైనా జీవిస్తాను అంటే ప్రభువును మనం వెంబడించలేము, ప్రభువును సేవించలేము. దానికి పైగా దేవుని ఉగ్రత మన మీదికి వస్తుందన్నాడు. సేవించకపోతే ఏమున్నది అనుకుంటామా? అంతటితో విడువబడం మనము. దేవుని ఉగ్రత మన మీదికి వస్తుందని రాశాడు ఇక్కడ. చూడండి, కొందరు ఇవన్నీ నిర్లక్ష్య పెడతారు. వ్యర్థమైన మాటలు చెప్తా ఉంటారు. ఆశీర్వచనపు మాటలు ఎట్లున్నా ప్రభు దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఇవే మాటలు కదా అనేకులను ఆకర్షించేది ఈరోజు. ఎట్లా ఉన్నా పర్వాలేదు, దేవుడు ప్రేమామయుడు.
ప్రేమామయుడు, సందేహమేం లేదు. దేవుడు ప్రేమామయుడు అనడానికి సందేహమేం లేదు. ప్రేమామయుడే దేవుడు గాని, ఒక పక్క దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన పరిశుద్ధతను ఎప్పుడు మర్చిపోవద్దు. కనుక ఎలాగున్నా అంటే ఇక్కడ ఏం రాశాడంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అని రాశాడు. ఎందుకు రాశాడంటే, కొందరు ఇలాగ మోసపరిచేవారు కూడా ఉంటారు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, దేవుడు అన్నీ క్షమించేస్తాడు, విడిచిపెట్టేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాగ చెప్పే బోధలు చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు. కానీ పాపముతో దేవుని యొక్క దీవెనలు మనం పొందలేం. విడిచిపెట్టుకోవాలి అన్నాడు. విడిచిపెట్టుకుంటే కనికరించబడతాడు అని రాశాడు. కనుక పరిశుద్ధులకు తగనివేంటో వాటిని గూర్చి భయం కలిగి ఉండాలి మనం. దేవుని భయం అంటే ఏంటి? అదే భయం. మన ప్రవర్తన ఎలాగున్నది? ఇక్కడ మొదటి వచనములో ఏమున్నది? మూడో వచనములో ప్రవర్తన విషయం ఇది. జారత్వము గాని, అపవిత్రత గాని, లోభత్వము గాని, ఇవన్నీ ప్రవర్తనలో కనిపించేవి. ఆ తర్వాత నాలుగో వచనములో మన నోటి ద్వారా కనిపించేవి అవి. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, ఇవి కూడా తగవు అన్నాడు. క్రియల వలన, ప్రవర్తన వలన కనిపించేవి ఏమిటో చెప్పాడు. మాటల ద్వారా కనిపించేవేంటియో చెప్పాడు. ఇప్పుడు మాటల్లో ఎలా ఉన్నావు, నీ ప్రవర్తనలో ఎలా ఉన్నావు పరిశీలన చేసుకోవడానికి ఈ 2 వచనాలు సరిపోతాయి మనకు. ఇలాగున్నవారు ఏమన్నాడంటే, ఆ రాజ్యానికి కూడా హక్కుదారులు గారన్నాడు. తర్వాత వచనములు ఏమన్నాడు? 5వ వచనములో ఇలాగున్నవాడు హక్కుదారుడు కాడు అన్నాడు. అక్కడ మనకేమి అధికారం ఉండదు వెళ్ళడానికి. ఇవన్నీ ఇలాగే ఉంచి ఏం పర్వాలేదు, దేవుని నమ్ముకోండి, అన్నీ బాగైపోతాయి, నమ్ముకోండి బాగైపోతాయి. నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్ముతున్నానని అన్నీ బాగు కావాలని కోరుకున్నవారు చాలామంది ఉంటారు ఇప్పుడు, లక్షలాది మంది. అది కాదు ప్రభు కోరేది. ఆ రాజ్యములో హక్కుదారులు కావాలి మనం. ఈ రాజ్యం మట్టుకే దేవుని నమ్ముకొని మనకు మేలు జరగాలని ఆశతో నీవు ఎంత ప్రయాసపడినా ఈ రాజ్యం ఉండదు. ఒకరోజు పోతుంది ఇది. పైగా దేవుడు అలాగూ పరిశుద్ధత లేకుండా దేవుని మహిమను మనం చూడలేం. కనుక ప్రియులారా, దేవుని భయం కలిగి ఉండాలి. ఎలా సేవించాలి? భయం కలిగి ఉండాలి. నీ ప్రవర్తన విషయం భయం కలిగి ఉండాలి. మాటల విషయం భయం కలిగి ఉండాలి. మాటల్లో చాలామంది తప్పిపోతూ ఉంటారండి. ఒకవేళ ప్రవర్తన ఒక బాగుండొచ్చు, అపవిత్రత లేదొచ్చు, మనకు కాపాడుకుంటామేమో ప్రవర్తన విషయంలో మంచిదే. కానీ మాటలు ఎలా ఉన్నాయి మరి? పోకిరి మాటలు మానుకోండి, సరసోక్తులు మానుకోండి. ఇవి తగవు. నీవు వృద్ధుడవైనా, నీవు వరుసలో ఏదైనా కానీ ఈ సరసోక్తులు అనేది విశ్వాసులకు తగదు. కొందరు వృద్ధులు వృద్ధాప్యంలో కూడా అదొక కోరిక ఎందుకో సరసోక్తులు అంటే తెలుసు కదా, పరస్కాలు చేస్తారంటే. కాని మాటలు అంటారు, సంతోషిస్తారు. మానసికంగా ఏం సంతోషం అవుతుందో ఆ మాటలతో తెలియదు కానీ అవన్నీ విశ్వాసులకు తగవు అన్నాడు. మనకు తగవు, లోకంలో ఉంటారు, వారికి తెలియదు. దేవుని గూర్చిన భయం లేనివారు. కానీ మనకు దేవుడంటే తెలుసు. దేవుని యొక్క కృపను పొందిన వారము, దేవుని ప్రేమను రుచి చూస్తున్న వారము, అనుదినము ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుచు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆశిస్తూ జీవిస్తున్న వారం మనం. మన జీవితం వేరు కనుక మన జీవన విధానం కూడా వేరుగా ఉండాలి. మన మాటల విధానం కూడా వేరుగా ఉండాలి. మాటలు మారిపోవాలి. ఇంతవరకు ఏదైనా ఉన్నదా, పర్వాలేదు, విడిచిపెట్టుకుందాం. దేవుడు ఎప్పుడూ సమయం ఇస్తాడు. ప్రతిదానికి దేవుడు సమయం ఇస్తూనే ఉంటాడు, ఎప్పుడు వదులుకు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇప్పటికీ మానుకోవాలి. మనలో ఎవరికి ఏవైనా వాక్యానికి విరోధంగా ఏ అలవాట్లు మనలో కనిపించినా
దాన్ని వదిలివేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నా నుండి వదలడం లేదు అని. ఒకడు సేనా దయ్యం పట్టినవాడు. కానీ దేవుని సన్నిధిలో వాడేమైపోయాడు? సాధువైపోయాడు, సాధువైపోయాడు. దేవునికి అసాధ్యమంటూ ఏది లేదు. శిష్యులంతా వచ్చి ఒకరిని బాగు చేయాలని ప్రార్థన చేస్తున్నారు. అది తొలగిపోలేదు, మూగదయ్యం పట్టినోడు. కానీ ప్రభు రాగానే బాగుపడ్డాడు. అంటే ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఏది నిన్ను వదిలిపోకున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చు. ఒక అలవాటు మానుకోలేకపోతున్నావా? ఒక మాటలు మానుకోలేకపోతున్నావా? పరిహాసాలు మానుకోలేకపోతున్నావా? అవే అవే అనుకున్నా కానీ అవే చేయడం జరుగుతుందా? మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం అన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేది నేర్చుకోండి. ఆ విధంగా నేను చాలా అలవాట్లు మానుకున్నాను. అనుభవంతో చెప్తున్నాను. నేను బలహీనుడని, అందరం బలహీనులం. కానీ ఆ బలహీనతను తొలగించుకునే విధానం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థించి వాటిని పొందడమే. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మనకు దయచేయును అనే ధైర్యం మనకున్నది. యోహాను రాసిన పత్రికలో రాశాడు, ఇది ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నాం గనక తప్పకుండా దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తములో నేను ఇలాగ మాట్లాడుట సరికాదు కదా, కనుక ఆయన చిత్తములో నేను సరి చేసుకోవడమే ఆయన చిత్తము గనుక అలాగ అడిగినప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగని ఎందరినో మార్చేశాడు దేవుడు. భయంకరమైన వ్యక్తులను మార్చేశాడు. భయము కలిగి ఉండాలి, దేవుని అందు భయం కలిగి ఉండాలి. భయము భక్తి రెండు కలిసి ఉండాలి అన్నాడు. నాకు భయం ఉన్నది కానీ భక్తి లేదంటే కూడా సరిపోదు. భక్తి జీవితం ఉండాలి. భక్తి జీవితం అంటే కూడా ఆల్మోస్ట్ ఇవే రెండు కలిపి పెట్టాడు గనక దానికి సంబంధమే ఉంటుంది. కలిసి ఉంటాయి చూడండి, ఎప్పుడైనా ఏదైనా సంబంధం ఉంటుంది దానికి. భయము అన్న అదే, భక్తి అన్న అదే. భక్తి అంటే కూడా చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు. చెడుతనమును అసహించుకొనుట. ఇప్పుడు అక్కడ ప్రవర్తనలో మనం కలిగి ఉండకుండా అనేది ఇప్పుడు అసహించుకోవడం అంటే మనసుకే అసలు నచ్చదు. చేయడం ఇక దూరం, దాని నుండి కొంత దూరం అయిపోయాం. కానీ ఇప్పుడు కనబడుతూ ఉన్నది అసహించుకోవడం, వద్దనుకోవడం, దూరం వెళ్ళిపోవడం. అసహ్యంగా ఉన్నదాన్ని ఎక్కడన్నా మురికున్నది అనుకోనండి, వాసన వస్తున్నది, అక్కడే ఉంటారా చెప్పండి? మూతి మూసుకొని అక్కడే ఉందామనుకుంటారా? దూరం వెళ్ళిపోతారు. అసహించుకోవడం అంటే అది. అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవడం. పారిపోయిన వాడు యోసేపు పారిపోయాడు అక్కడి నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఏమన్నాడు? మనుజాశలను అనుసరించుటకు కాలము అయిపోయింది. ఇక పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును అన్న 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. ఏమీ అసలు జోలే ఉండదు అని కింద రాశాడు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకొనుచుండుట గతించిన కాలమే చాలును అన్న. గతించిన కాలమే చాలు. ఇప్పటికి నేను ఉంటాను అనుకుంటే అసహించుకోవడం కాదు, విడిచిపెట్టాను కానీ నేను అసహించుకోవడం లేదు. ఒకవేళ అసహించుకోకపోతే అది మళ్ళీ వచ్చేస్తుంది మనలోనికి. దాని గుణం అలాంటిది.
మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో ఒక అపవిత్రాత్మ ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిపోతది కదా! వాడు మళ్ళీ ఖాళీగానే ఉంచుకుంటాడు. ఎప్పుడైనా మళ్ళీ అటువంటి దత్త చేర్చుకుంటాను అనుకున్నాడేమో వాడు. అంటే ఆశ వదలలేరు. ఆశ వదిలిపెట్టలేడు వాడు. విడిచిపెట్టుకున్నాడు గానీ, వదిలిపోయింది గానీ, వానికి ఆశ ఉన్నది ఇంకా లోపల. అందుకే ఖాళీగా ఉంచుకున్నాడు. ఆశ లేనివాడైతే ప్రభువు కృపను నింపుకుంటాడు వాడు. దేవుని వాక్యాన్ని నింపుకుంటాడు. 119వ కీర్తనలో ఏమున్నది? 130 వచనములో, ఏ పాపమును నన్ను ఏలనీయకుండా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొందును అన్నాడు. ఏముంచుకోవాలి ఇప్పుడు వాడు? వాక్యమునుంచుకోవాలి. వాక్యము దేవుడు. వాక్యము సత్యము. అలాగుంచుకోక ఖాళీగా ఉంచుకున్నాడు. ఖాళీగా ఉంచుకున్నప్పుడు ఏం జరిగిందిప్పుడు? ఈ అపవిత్రాత్మ వెళ్ళి తిరిగి, తిరిగి, తిరిగి ఎక్కడ అందరూ ఖాళీగా లేరు. అందరూ వాక్యమే వారి హృదయాల్లో ఉంచుకున్నారు. వీడొక్కడే మళ్ళా నాకు దొరికిపోయాడు. ఇప్పుడు వీనితో ఇంకా 4, 7 ఉన్నారు నాకు పిల్లలు. వీరిని కూడా తీసుకెళ్తానని మరి 7 తీసుకొని వానిలో చేరిపోయాడట. అలాగూ అసహ్యించుకోకపోతే అలాగూ జరుగుతది. త్రాగుబోతుల విందులో కూర్చుంటాను, పర్వాలేదు నేను తాగను కదా! ఇది మన స్వభావం. నేను తాగకపోతే వాళ్ళు కూర్చుంటే వాళ్ళు థమ్స్ అప్ తెప్పితే తాగుతంటారు. ఇంకేమన్నా అంటే థమ్స్ అప్ తెప్పితే తాగుతంటారు. విగ్రహారాధికుల విందులో పోయి వారు విగ్రహారాధులకు అర్పించిన వాటిని తింటూ ఉండగా, నాకు వేరుగా అండి పెడతారు, పర్వాలేదు నేను వాళ్ళతో కలిసి తింటాను అనుకుంటాం. అవి అసహించుకోవడం కాదు మనం. మనసులో మంచిదే, పర్వాలేదు గానీ నాకొద్దు. ఎందుకంటే నా దేవుడు ఒప్పుకోడు. అది మనకున్న భయం. కానీ ఇది తగదు. ఇది తగదు. నా రాజ్యానికి తగదు. నా జీవితానికి తగదు. నా ప్రభువుకు తగదిది. నా ప్రభువు పరిశుద్ధుడు. నాలో ఉన్నవాడు పరిశుద్ధుడు. తగదు అనే మనస్సుతో మనం అసహించుకొని దూరమైతేనే తప్ప, లేకపోతే ఆశ కలిగి అందులోనే నేను ఉంటాను, నేనేం చేయను అనుకుంటే మోసపోతాం మనం. చాలామంది విడిచిన తర్వాత స్నేహితులను విడువరు. వాళ్ళను నొప్పించకుండా, వాళ్ళను భ్రమపరచడానికి మళ్ళీ వారితో కూర్చుంటారు. ఒకరోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటారు, 10 రోజుల్లో నీవు వారిలాగా మళ్ళీ మారిపోతావు. తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోండి. వదులుకున్నారా? దూరం వెళ్ళిపోవాలి. అసహించుకొనుట అంటేనే భయభక్తులు కలిగిన జీవితం. దూరం వెళ్ళిపోవాలి. యాకోబు పత్రికలో ఒక వచనం చూపెట్టి ముగిస్తాను. ఈ వాక్య భాగాన్ని ఇంకా కొన్ని రోజులు ధ్యానం చేస్తూ ఉందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి మనకు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే అన్నాడు. ఇప్పుడు మొదటి భాగాన్ని విడిచిపెడదాం. దాని ధ్యానం వేరుగా మనం ఆలోచన చేయొచ్చు. సోషల్‌గా మనం ఎలాగూ మన హృదయాన్ని సరి చేసుకోవాలనేది మొదటి భాగం. ఇప్పుడు ఇహలోక మాలిన్యము పరిశుద్ధతను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి భయభక్తులు కలిగే జీవితంలో చెడుతనమును అసహించుకోవడం ఒకటైతే, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం అన్నాడు. భక్తి జీవితం అంటే అది. మాలిన్యాన్ని మనం అంటకుండా కాపాడుకోవాలి. అంటితే పర్వాలేదు మళ్ళీ కడుక్కుంటాననే స్వభావం మంచిది కాదు. కావలసుకొని ఎవరైనా పర్వాలేదు కూర్చుందామని ఇప్పుడు బయటకెళ్ళిన తర్వాత నిలబడతారు గానీ కూర్చుంటారక్కడ కింద? ఇంటికి పోయి కడుక్కోవచ్చు, మళ్ళా పిండుకోవచ్చు గదా బట్టలు. ఎందుకు కూర్చోమక్కడ? అంటకూడదు కదా! తెలిసి మనం అంటించుకోవాలి. ఇది మాలిన్యము గనుక అది అంటకుండా కాపాడుకోవాలి, లోక మాలిన్యం. దాన్ని మళ్ళీ కడుక్కుంటాం పర్వాలేదు అనుకునేవాడిక అసలు బుద్ధిహీనుడు అనుకుందాం మనం. పర్వాలేదని ఎక్కడంటే అక్కడ కూర్చుండలేం మనం. ఒకవేళ బాగున్నా గాని కూర్చోలేం. ఇది కూర్చుండే స్థలం గాదు అనుకోని మనము నిలబడిపోతాం అక్కడ. గంటలైనా నిలబడతాం గానీ కింద కూర్చోమక్కడ.
మలినమున్నది, మాలిన్యమున్నది. ఇలాంటి మలినమైన స్థలాల్లో, మలినమైన పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాం? అది అంటకుండా మనం కాపాడుకోవాలి. అదే భక్తి జీవితం. దేవుని సేవించడం అంటే, వెంబడించడం అంటే, ఊరికే రావడం, పోవడం, ఆరాధించడం, బల్లలో పాలు పొందడం, ప్రార్థన చేసుకోవడం కాదు. ప్రభువును వెంబడించిన జీవితం అద్భుతంగా మారిపోతాం మనం. అద్భుతమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాము. ఆ ప్రభువును ఎప్పుడు చూస్తామో అనే ఆరాటపడిపోతాం మనం. అందులో ఉన్న ఆనందం శాశ్వతమైన ఆనందం అది. కనుక ప్రియులారా, యెహోవానే సేవించాలి మనం. ప్రభువునే సేవించాలి. ప్రభువును సేవించడానికి ఇలాగ భయభక్తులతో సేవించుదాం. ఇంకా నిష్కపటం ఉన్నది, సత్యం ఉన్నది. ఇంకా కొన్ని విషయాలున్నాయి. మనము ఆలోచన చేద్దాం. ముందు దినాల్లో దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మిమ్మల్ని ఎలా సేవించాలో మాకు చాలా విస్తారంగా ప్రభువా మీ ఉద్దేశాలను మాకు బయలుపరుస్తుండగా స్తుతిస్తున్నాం. మమ్మను మేము సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. 2 వారాలు ప్రభువా నేను బిడ్డలతో ఉండలేకపోతున్నాను. సంఘముతో కలిసి ప్రభువా ఉండలేని స్థితిలో మీ కృపా కాపుదలలో సంఘాన్ని భద్రపరచమని, అందరినీ దీవించమని, మరొకసారి మీ చిత్తమైతే ఇలాగ మేము కలుసుకునే కృప మాకు అనుగ్రహించమని, ఇప్పుడు తమ తమ గృహాలకు విడివిడిగా అందరూ వెలుచుండగా ప్రయాణాల్లో తోడయుండి క్షేమంగా నడిపించమని, దీవెనలతో పంపుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మాస్వరూపియని ఆద్యంతరహితుడని, ఆత్మాస్వరూపియని ఆద్యంతరహితుడని, ఆత్మాతో సాధ్యముతో ఆరాధన చేయుదము. ఆత్మాతో సాధ్యముతో ఆరాధన చేయుదము. పరిశుద్ధ యెహోవాకు, పరలోక నివాసికి, పవిత్ర పేటికలు విపి ఆరాధన చేయుదము. విపి ఆరాధన చేయుదము. వందనాలందరికీ.